బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. కులమత విభేదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకు సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య నాయకులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు శాలువాలు మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి, మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్, బడంగ్పేట్ మాజీ మేయర్ చీగిరింత పారిజాత నరసింహారెడ్డి, మీర్పేట్ బడంగ్పేట్ మాజీ కార్పొరేటర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మన అలాగే మన లలితక్క గారికి అందరికీ కూడా ఫస్ట్ సత్కరించాల్సిందిగా 44 సంవత్సరాలు అవుతుంది. ఈ 44 సంవత్సరాల మొదటిసారిగా సేవలు శాలువా ముందుకు రండి. అందరూ బయట ఉన్న వాళ్ళందరూ కార్యక్రమాలు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న మా గిరిజన బిడ్డలకు రాష్ట్రంలోని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 286 సంవత్సరాల కిందట పుట్టిన మహానుభావుడు సమాజానికి అందించిన సేవలు, సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేశాడో ఇప్పటికీ కూడా సేవాలాల్ మహారాజును గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను సాధించే దిశగా వాళ్ళు బోధించిన సూత్రాలు కూడా ముందుకు తీసుకుపోయే విధంగా గిరిజన బిడ్డలందరూ పనిచేస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతి అధికారికంగా చేయాలని కేసీఆర్ గారు మొదటగా ముఖ్యమంత్రిగా వారి నిర్ణయం తీసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి గల్లీలో, ప్రతి మారుమూలలో, ప్రతి తాండాలో, ప్రతి దగ్గర కూడా గిరిజన సోదరులందరూ ఒకతాటి మీదకి వచ్చి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి కేసీఆర్ గారు మొదలు పెట్టినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే కాకుండా గిరిజన బిడ్డల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో, గిరిజనులను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలని, తాండాలని గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ తాండాలలో వాళ్ళే పాలన చేసుకునే విధంగా దాదాపుగా 3000 పైచిలకు తాండాల్ని గ్రామ పంచాయతీలు చేశారు. అదే కాకుండా 10% రిజర్వేషన్ ఎస్టీలకు ఇచ్చి
దాని ఉద్యోగాలలో అన్నిట్లో కూడా అమలయ్యేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. అదే కాకుండా బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో బంజారా బిడ్డలకు ఒక భవనం ఉండాలని ఈరోజు అక్కడ ఒక మంచి భవనం ఏర్పాటు చేసి అక్కడ చాలా కార్యక్రమాలు చేసుకునే విధంగా బంజారాలు ఎవరు వచ్చినా గిరిజన బిడ్డలు ఎవరు వచ్చినా హైదరాబాద్ కి మా భవనం అక్కడ ఉంది, మా పెద్దలు అక్కడ ఉంటారనే విధంగా భరోసా కల్పించే విధంగా ఒక పెద్ద భవనాన్ని కూడా నిర్మించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి ఈరోజు చేసుకుంటున్న వీళ్ళందరికీ కూడా ఎప్పుడు చేసుకున్న ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా వాళ్ళ చరిత్రలో గిరిజనులకు సంబంధించిన చరిత్రలో ఒక పేజ్ ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఉంటుంది. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ వర్గాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే సేవాలాల్ మహారాజు ఉద్దేశం కాబట్టి వారి ఆశయాలను సాధించే దిశగా ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.